విశాఖను ఐటీ, ఇండస్ట్రియల్, టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు కూటమి నేతలు తెలిపారు. త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించనున్నట్లు గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం సహకారంతో స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు. ఇక్కడ జోనల్ ఆఫీస్, టెంపరరీ ఆఫీసు మన డెక్లో పూర్తయిపోయింది. అతి త్వరలో దాన్ని ప్రారంభించాలని మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా నెక్స్ట్ 1-2 మంత్స్లో టైం చూసుకుని వస్తానని చెప్పారు. అది కాకుండా గెజెట్ ఇష్యూయింగ్ అండ్ జోన్ ప్రారంభించడం కూడా ఆయనతో చేస్తే ఇప్పుడు వర్క్ చాలా ముందుకొచ్చింది. వీల్ డూ ఇట్ వెరీ సూన్ అని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఆ జోనల్ ఆఫీస్ ఓపెన్ చేసే టైంకే మనం చేసేస్తే బాగుంటుంది, సో ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్ సార్ అని అడగడం జరిగింది. అండ్ కొందరు పిహెచ్ఓడీస్ కూడా అపాయింట్ చేశారు రీసెంట్గా. స్టీల్ ప్లాంట్ స్టీల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాము అండ్ చేసిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఫెయిలియర్ వల్ల మనము సఫర్ అయితే ప్రాబ్లం అవుతుంది. పర్మనెంట్ లీడర్షిప్ లేకపోతే మాకు డెఫినెట్గా ఇబ్బందులు, గ్యాప్లు కనపడుతున్నాయి సార్. ఒక పర్మనెంట్ సీఎండీ వచ్చేటట్టు చేయాలని కోరడం జరిగింది. అండ్ లీడర్షిప్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అని కూడా కోరడం జరిగింది. మీరు చూసారు, డైరెక్టర్ మెటీరియల్స్ కూడా సేల్ నుంచి ఇప్పుడు ఇన్ఛార్జ్ సీఎండీగా పెట్టారు. మొన్ననే స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళతో కొందరు మాట్లాడితే వచ్చిన ఆయన చాలా టెక్నికల్గా బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందని కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అది కూడా ఇంకా లాభాల లోపలికి వెళ్తే, ప్రొడక్షన్ చాలా పెరిగిందని మీరు చూశారు, లాభాల లోపలికి కూడా బాగా వెళ్తుందని కోరుకుంటున్నాం. విశాఖపట్నం ప్రాంతం తీసుకుంటే ఇప్పటికే గూగుల్ గారు తేడం జరిగింది, గూగుల్ డేటా సెంటర్ని. అలాగే కాగ్నిజెంట్ కూడా సుమారు 25,000 ఉద్యోగాలతో రాబోతుంది. అంటే మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, ఒక టూరిజం హబ్గా చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రం ఎంతో దిగజారిపోయిన పరిస్థితి. ఇదివరకు 5 సంవత్సరాల పరిపాలనలో టోటల్గా పాజిటివ్నెస్ పోయి నెగిటివ్ తప్ప ఇంకా వేరేది డిస్ట్రక్షను, డిమాలిషను తప్ప వేరేది ఏమీ చేయలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ అటువంటి పరిస్థితి నుంచి ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరందరూ కూడా, అట్లాగే పార్టీ ఎమ్మెల్యేస్ విశాఖపట్నంలో అత్యంత అద్భుతంగా మన ఇన్వెస్టర్స్ సదస్సు జరిగినప్పుడు ఎవరూ కూడా ఊహించినటువంటి రెస్పాన్స్ రావటం జరిగింది. అట్లాగే విశాఖపట్నము ఇదివరకు 50 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు, రానున్న 5 సంవత్సరాల్లో కూడా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు.